మీరు డిఎస్సి నిజంగా మా కోసమే పెడుతున్నారా? డిఎస్సి ఏ డిఎస్సి అభ్యర్థుల కోసమే పెడుతున్నారా? మీ రాజకీయ ప్రయోజనాల కోసం పెడుతున్నారా? నాకు అర్థం కావట్లేదు సార్. నవంబర్లోనే సిలబస్ ఇచ్చారు. నవంబర్లోనే నోటిఫికేషన్ కూడా ఎందుకు ఇయ్యలేదు మీరు? మీరు డిఎస్సి మా కోసం వదిలినట్టు లేరు. కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ యజమానులు ఉన్నారు కదా, వాళ్ళ కోసం వదిలినట్టే ఉంది. నవంబర్లోనే నోటిఫికేషన్ ఇస్తే మేము ఎక్కడ ప్రైవేట్ స్కూల్స్లో జాబ్ మానేసి ప్రిపరేషన్కి వెళ్ళిపోతే వాళ్ళ బిజినెస్కి నష్టం వచ్చేస్తుందని కరెక్ట్గా సమ్మర్ హాలిడేస్ వచ్చేసరికి నోటిఫికేషన్ వదిలారు. 45 days టైం ఇవ్వాలి కాబట్టి రాజ్యాంగబద్ధంగా తప్పక June 6 నుంచి ఎగ్జామ్స్ అని పెట్టుకున్నారు. లేదంటే మే నెలలోనే కంప్లీట్ చేసేస్తారు. June 12 కల్లా అయిపోయేటట్టు చేస్తారు కదా. ఎందుకండి మా జీవితాలతో ఆడుకుంటారు? డిఎస్సి అభ్యర్థులు కూడాను నోటిఫికేషన్ ఇవ్వనంత వరకు ఇవ్వలేదు అన్నారు. ఇచ్చినాకేమో టైం ఇవ్వలేదని. అందరికీ 45 days కదండి. అయితే కొంతమంది సంవత్సరాల తరబడి అదే పని మీద ఉన్నారు. వాళ్ళకి ఇది వరం లాంటిది అనుకోవచ్చు. కానీ 90% డిఎస్సి కోసమే పనులన్నీ మానుకొని ఎవరు ఉండిపోరు. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్న అభ్యర్థులు కూడా ఉంటారు. వాళ్ళు పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీస్తో ఉన్న వాళ్ళకి 45 days టైం ఏం సరిపోతుంది? నిజంగా డిఎస్సి మీద ఆశ ఉన్న వాళ్ళకి. ఎంతోమంది పెళ్ళిళ్ళు కూడా చేసుకోలేదు. ఈ జాబ్ వస్తే పెళ్ళి అవుతుందని చాలామంది ఆశతో ఉన్నారు. నేను నవ్వుతూ చెప్తున్నాను కానీ చాలా సీరియస్ ప్రాబ్లం ఇది. లైఫ్ అండ్ డెత్ సమస్య కొంతమందికి జాబ్ వస్తే ఓకే, రాకపోయినా ఓకే అన్నట్టు ఉంటుంది. కానీ నోటిఫికేషన్ ఇచ్చాము, ఎగ్జామ్ పెట్టేశామంటే మొక్కుబడిగా చేయకూడదు కదండి. ఆ కార్పొరేట్ యజమానులు ఎలాగైనా బాగుపడతారు, ఎలాగైనా బాగానే ఉంటారు. వాళ్ళకి ఈ బిజినెస్ కాకపోతే ఇంకో బిజినెస్ ఉంటుంది.